గల్లంతైన ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం సత్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. దత్తాత్రేయ నేతృత్వంలోని భాజపా ప్రతినిధి బృందం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించింది. 2018 ఎన్నికల్లో భారీగా ఓట్ల తొలగింపు జరిగిందని, బీఎల్ఓల పనితీరు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన తెలిపారు. విజయ్ సంకల్ప్ దివస్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని దత్తాత్రేయ తప్పుపట్టారు. ఓటు హక్కు ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ఉన్న పేర్లు తొలగించేటువంటి అధికారము ఎవరికి లేదు. ఇవి సాంకేతికమైనటువంటి కావు, ఇవి కావాలని కొంతమంది చేసినటువంటివి. కొంతమంది కింది అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరిగింది కాబట్టి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని మేము కోరడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించినారు. ఈ 2వ తేదీ నాడు మేము విజయ సంకల్ప యాత్ర అనేది మేము చేపట్టడం జరుగుతుందని ముందుగానే మేము ప్రకటించినాం. హైదరాబాద్ పోలీస్ కమిషనరు స్కూటర్ ర్యాలీలు చేస్తామని గత వారం నుంచి మేము అడుగుతూ ఉంటే వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది ఇది అప్రజాస్వామికం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.